ముందుగా అందరికీ నమస్కారం అండి. సాయి దివ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏమిటంటే, బిడ్డ, నీకు ఉద్యోగం రావడం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నావు, కానీ ఈ 3 పనులు చేయకపోతే నీకు ఉద్యోగం ఎన్నటికీ రాదు. కాబట్టి నేను చెప్పిన ఈ 3 పనులపైన దృష్టి పెట్టు. నీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం అనేది వస్తుంది. అందుకే సాయిబాబా గారు మంచి ఉద్యోగం రావడం కోసం 3 అంశాలు మనకి ఒక కథ ద్వారా మనకి చెప్పారు. ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం. కథలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని పూర్తిగా చూసేలాగా ప్రయత్నించండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఒకప్పుడు విజయనగరం అనే ఊరిలో శ్రీకాంత్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, బాగా చదివేవాడు. కానీ ఉద్యోగం మాత్రం రాకపోయింది. అతని కుటుంబం పెద్దగా సంపన్నం కాదు. తండ్రి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. శ్రీకాంత్ చిన్నప్పటి నుంచే ఉద్యోగం చేసుకొని కుటుంబానికి మేలు చేయాలని అనుకున్నాడు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగానికి ప్రయత్నించసాగాడు. చిన్న చిన్న ఉద్యోగాలకు అర్థం చేసుకున్నాడు, కానీ ఎక్కడ అవకాశం రాలేదు. ఇంట్లో పరిస్థితి రోజురోజుకు కష్టమవుతుంది. తండ్రి పని చేయలేని స్థితికి చేరుకున్నాడు. తల్లి తండ్రిని చూస్తూ శ్రీకాంత్ మరింత బాధపడ్డాడు. ఒకరోజు అతని మిత్రుడు అనిల్ అతనితో మాట్లాడుతూ, షిరిడీకి వెళ్ళి సాయిబాబాను ప్రార్థించు, నీ కష్టం తీరుతాయి అన్నాడు. శ్రీకాంత్ మొదట నమ్మలేదు, కానీ తన ప్రయత్నాలు వృధాగా మారుతుంటే ఒక్కసారి బాబా ఆశీస్సులు తీసుకోవాలని అనుకున్నాడు. అతను షిరిడీ వెళ్ళి సాయిబాబా మందిరంలో కొంత సమయం గడిపాడు. రాత్రివేళ హోమం జరుగుతుండగా శ్రీకాంత్ బాబా విగ్రహం దగ్గర కూర్చొని కన్నీరు పెట్టుకున్నాడు. బాబా, నేను ఉద్యోగం పొందాలంటే ఇంకెన్నాళ్ళు వేచి చూడాలి? నా తల్లిదండ్రులు కష్టాలను తీర్చడానికి నాకు ఏం చేయాలో తెలియడం లేదు అని బాధపడ్డాడు. ఇప్పుడు శ్రీకాంత్ నిద్రలోకి జారిపోయాడు. ఆ సమయంలో అతనికి ఒక కల వచ్చింది. సాయిబాబా స్వయంగా వచ్చి ఇలా అన్నారు, బిడ్డ, మంచి ఉద్యోగం రావాలంటే 3 మార్గాలు పాటించాలి. అవి ఏంటో నీకు చెప్తాను. అవి నీవు నమ్మి పాటిస్తే విజయాన్ని పొందుతావు. మొదటిది, కర్మతో పాటు ధైర్యం కలిగి ఉండాలి. నీ ప్రయత్నాలు తగ్గించకూడదు. ఏ అవకాశం వచ్చినా ప్రయత్నించు. నీ కర్మ నీకే సహాయపడుతుంది. కష్టపడి చదువు, నైపుణ్యాలు పెంచుకో. ఒకరోజు నీ శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. రెండవది, సహనంతో కూడిన నమ్మకం. ఏ పనైనా వెంటనే ఫలితం ఇవ్వదు. ఓపికగా ఉండాలి. నమ్మకంతో ముందుకు సాగాలి. కొన్ని రకాల పరీక్షలు నీ పట్టుదల పరీక్షించడానికి వస్తాయి, కానీ నువ్వు వాటిని జయిస్తే విజయం ఖాయం. మూడవది, ధర్మబద్ధమైన జీవనం. నీ మార్గం న్యాయబద్ధంగా ఉండాలి. అవినీతికి దూరంగా ఉండాలి. న్యాయంగా పోరాడే వ్యక్తికి దేవుడి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. ఇలా చెప్పి సాయిబాబా ఆహ్వానంగా చిరునవ్వారు. ఆ కల చూసిన వెంటనే శ్రీకాంత్ మెలకువతో లేచాడు. శ్రీకాంత్ జీవితంలో మార్పు. ఆ కల శ్రీకాంత్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు నిరాశతో ఉన్న అతను ఇప్పుడు మరింత పట్టుదలతో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. మొదటి మార్పు, కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నాడు. అతను ఒక కంప్యూటర్ కోర్స్ జాయిన్ అయ్యాడు. రెండవ మార్పు, ఒక్కో ప్రయత్నాన్ని శ్రద్ధగా చేశాడు. ప్రతి ఇంటర్వ్యూకు మంచి ప్రిపరేషన్తో వెళ్ళాడు. మూడవ మార్పు, ధైర్యం కోల్పోలేదు.
తొలిసారి విఫలమైన మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు. కొన్ని నెలల తరువాత అతనికి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అతని జీతం కుటుంబ అవసరాలని తీరుస్తూ తండ్రిని విశ్రాంతి కలిగించసాగాడు. అప్పుడు శ్రీకాంత్ తన తల్లిదండ్రుల ముందు నిలబడి తల్లిని చూసి ఇలా అన్నాడు. అమ్మా, నేను ఓడిపోయిన ప్రతి క్షణంలో బాబా మాటలు నన్ను ముందుకు నడిపించాయి. మనం మన కర్మను ఆపకపోతే దేవుడు తప్పకుండా మనం కోరిన దాన్ని మనకు ఇస్తాడు. సాయిబాబా గారు చెప్పిన ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం: ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపకూడదు, ధైర్యం కోల్పోవద్దు, ఓపిక ఉండాలి. సత్యమైన మార్గాన్ని అనుసరిస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. సమయం తీసుకున్నా మంచి రోజు రావడం ఖాయం. శ్రద్ధ, సబూరి, నమ్మకం, ఓపిక అనే సాయిబాబా సూక్తిని నమ్మి ముందుకు సాగితే మనం కోరుకున్న దాన్ని తప్పకుండా పొందగలం. విన్నారుగా శ్రీకాంత్ జీవితంలో జరిగిన మార్పులు. మీ జీవితంలో కూడా ఇలాంటి మంచి మార్పులు, ఉద్యోగాలు రావాలనుకునే వాళ్ళు సాయిబాబా గారు చెప్పిన ఈ 3 అంశాలపైన దృష్టి పెట్టండి. మీ జీవితంలో కూడా ఇలాంటి సాయి లీల అనుభవాలు అనుభూతి చెంది ఉంటే కమెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. నెక్స్ట్ వీడియో మీ కథను వీడియో చేసేలాగా నేను ప్రయత్నిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.